స్థానిక ఎన్నికలపై ముందుకెలా కొత్త జిల్లాల్లో కోర్టు భవనాలు నిర్మించండి, సిబ్బంది నియమించండి. హైకోర్టు సీజే జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ సీజేతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అంటూ కూడా చూస్తా ఉన్నాం. సో స్థానిక ఎన్నికలపై ముందుకెలా, స్థానిక ఎన్నికల మధ్య ఆల్రెడీ ముందుకెళ్లాల వద్దని దానిలో కొంత తర్జన భర్జన పడుతున్నట్టు అర్థమవుతోంది. 2 రోజుల్లో ప్రభుత్వం కీలక నిర్ణయం. బీసీ రిజర్వేషన్లు స్థానిక సమరంపై మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్తామన్న కొందరు, పార్టీ పరంగా వెళ్తామన్న మరికొందరు. 42% జీవో ఇవ్వడం పైన చర్చ. తుది నిర్ణయం ముఖ్యమంత్రిదే. దీనిపై రేపు సీఎస్ కీలక సమావేశం అంటూ చూస్తాం. సో ఇక్కడ ఈ యొక్క ప్రధాన న్యాయమూర్తిని కలవడానికి స్థానిక ఎన్నికలపై ముందుకెలా అనేటువంటి దానికి కూడా చాలా కీలకమైనటువంటి సంబంధం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ సపోజ్ గవర్నర్ కానీ లేకపోతే రాష్ట్రపతి కానీ ఈ యొక్క స్థానిక సంస్థ సంబంధించినటువంటి బిల్లును ఆమోదించి గెజిట్ ఇవ్వకపోతే 100% జీవో ద్వారా వెళ్తాడు. ఇప్పుడు జీవో ద్వారా వెళ్ళగానే ఆ జీవో ద్వారా వెళ్తున్నాడు అంటే సో ఖచ్చితంగా కోర్టులలో అది వీగిపోతుంది. సో ఇప్పుడు ఏం చేస్తుంటారు, ఇమీడియట్గా జీవో ఇచ్చేసి ఇమీడియట్గా ఎలక్షన్స్ పోతాడు. ఎలక్షన్ పోగానే ప్రాసెస్ ఎన్ని రోజులు పడుతుంది? మా అంటే 15-20 డేస్లో ఇటు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అన్ని కూడా క్లోజ్ చేస్తాడు. క్లోజ్ చేస్తే ఈలోపు ఎవరో ఒకరు కోర్టులో కేసు వేస్తుంది జ్ఞాపాలని చెప్పేసి వేయడం ద్వారా ఏం జరుగుతుంది, కొంత ఈ జడ్జితో కొంత మేబీ ఆ చర్చలు జరగడానికి అవకాశం ఉంటుంది. సో దానికి కొంత మేర ఒక 2 వీక్స్ కనుక తాత్సారం చేసి ఉంటే ఫస్ట్ అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత అది బెంచ్ మీదకి రావాలి. బెంచ్ మీద వచ్చిన తర్వాత దాన్ని ప్రభుత్వం ఎవరైతే అడ్వకేట్ జనరల్ ఆయన వాదించాలి, ఆయనకు నోటీసులు ఇవ్వాలి, ఆయన రావాలి, ఆయన వాదించాలి, ఆయన మీద టైం అడగాలి, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఏమవుతుంది, 2 వీక్స్ 3 వీక్స్ ఇది కొంచెం కొనసాగుతుంది. కొనసాగగానే ఈ లోపు ఎన్నికలు మొత్తం కూడా క్లోజ్ చేసి పడేస్తాడు. ఇది మేబీ రేవంత్ రెడ్డి యొక్క మాస్టర్ వ్యూహం ఏమో అవడం కూడా అవకాశం ఉంటుంది. దాని తర్వాత అంటే ఎందుకంటే ఇప్పటికీ కూడా కోర్టు ఆల్రెడీ చెప్పేసింది మరి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలి, సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలి, ఎన్నికలకు సంబంధించిన దాంట్లో క్లియర్ కట్గా చెప్పాలని చెప్పేసి అన్నది. ఈ మంత్ ఎండ్ కల్లా డెసిషన్ ఉంది. సో ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు తెలిసి నెక్స్ట్ మంత్ కల్లా ఏదో ఒకటి చేయడానికి అవకాశం స్కోప్ ఉన్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది.